హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే రెసిపీ వచ్చేసి ఎగ్ బిర్యానీని పొడి పొడిలాడుతూ ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఎగ్ బిర్యానీ అనేది ఎంతో టేస్టీగా ఉంది. నేను ఇక్కడ 6 ఎగ్స్ అనేవి బాయిల్ చేసుకుంటున్నాను. 3 టమాటాలు. ఇక్కడ బిర్యానీకి ఏమేమి కావాలో చూసేద్దాం. దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, ఇలాచీలు, లవంగాలు, బిర్యానీ ఫ్లవర్స్, స్టారు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను. పచ్చిమిర్చి మిడిల్లో కట్ చేసుకొని 2 పీసెస్ అనేవి చేసుకోండి. ఆనియన్స్ కట్ చేసుకున్నాయి కొంచెం బౌల్లో వేసుకొని పక్కన పెట్టేసుకోండి. కొన్నేమో ఫ్రై చేయాలి. ఇక్కడ కొత్తిమీర, పుదీనా తీసుకున్నాను. ఇక్కడ నిమ్మరసం తీసుకున్నాను. 3 నిమ్మరసం తీసుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇవి ఇంగ్రీడియంట్స్. ఇందులోకి పెరుగు తీసుకోండి. ఇలా ఆనియన్స్ అనేవి కట్ చేసుకొని ఆయిల్లో ఫ్రై అయితే చేసుకున్నాను. ఇలా దూరగా రావాలి. ఇక్కడ నేను కిలో బియ్యాన్ని అయితే వండుతున్నాను. ఇలా చేసుకొని పెట్టుకున్నాను. అందులోకి ఇందాక చూపించిన ఇంగ్రీడియంట్స్ మొత్తం ఇందులోకి వేసుకోండి మరియు పక్కన పెట్టుకోండి. ఇక్కడైతే ఎగ్స్ అనేవి నేను బాయిల్ చేసుకొని కట్లు పెడుతున్నాను. ఇలా మిడిల్లో కట్లు అయితే పెట్టుకోండి. మసాలా మొత్తం అందులోకి దిగుతుంది. కట్లు పెట్టుకొని పక్కన ఉంచేసుకోండి. ఇప్పుడు ప్యాన్లోకి ఆయిల్ అయితే వేసుకోండి. ఆయిల్ వేసుకొని ఎగ్స్ అనేవి ఫ్రై చేసుకుందాం. ఎగ్స్ వేసుకొని కొంచెం కారం, కొంచెమే వేసుకోండి కారం, కొంచెం పసుపు, మరియు సాల్ట్ అనేవి యాడ్ చేసుకోండి. ఇలా వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి ఎగ్స్ని. నేనైతే ఒక ఎగ్ అనేది పక్కన ఉడికించుకొని పెట్టుకున్నాను. అందులోకి అది కూడా యాడ్ చేసుకున్నాను. టోటల్ 7 ఎగ్స్ అయితే తీసుకున్నాను. ఇలా అయితే ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోండి. అదే ఆయిల్లోకి ఇందాక చూపించుకున్నవన్నీ వేసుకోండి. బగారా ఆకు, ఇలాచీలు, దాల్చిన చెక్క, లవంగాలు, బిర్యానీ ఫ్లవర్స్, స్టార్ అన్నీ వేసుకొని కొంచెం పచ్చిమిర్చి అనేవి వేసుకోండి. ఇందాక కోసుకొని పెట్టుకున్నాయి. అందులోనే కొంచెం ఆనియన్స్ అనేవి యాడ్ చేసుకోండి. ఇందాక మనం బౌల్లో పక్కన అయితే పెట్టేసుకున్నాం కదా. అందులో కొంచెం టమాటీలు వేసుకోండి, కట్ చేసుకొని పెట్టుకున్నాయి. టమాటీలు మగ్గిన తర్వాతకే వేరే ఐటమ్స్ అనేవి వేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడే కొంచెం కరివేపాకు అనేవి వేసుకోండి. కరివేపాకు వేసుకుంటే ఎంతో టేస్టీగా అయితే ఉంటుంది. టమాటీలు మగ్గిన తర్వాతకి కొత్తిమీర, పుదీనా అనేవి వేసుకోండి. దాని తర్వాత ఫ్రై చేసుకొని పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోండి. కొంచెం పక్కనైతే పెట్టుకోండి. ఆనియన్స్ మరియు కొత్తిమీర, పుదీనా పైనుంచి చల్లుకోవడానికి.
కొంచెం వేసుకోండి, కొంచెం పక్కనైతే పెట్టేసుకోండి. నేనైతే ఇక్కడ అల్లం పేస్ట్ అనేది వేసుకుంటున్నాను. ఇక్కడ పసుపు కూడా వేసుకోండి. టేస్ట్కి సరిపడంత పెరుగు కూడా వేసుకోండి. అలాగే కలుపుతూ ఉండండి. కొంచెం కారం యాడ్ చేసుకోండి, కొంచెమే వేసుకోండి. ఎందుకంటే మనం అన్నంలోకి మరియు కర్రీలోకి యాడ్ చేసుకుంటున్నాం కాబట్టి, బిర్యానీ ఐటమ్స్ యాడ్ చేసుకుంటున్నాం కాబట్టి. అలాగే సాల్ట్ వేసుకోండి, బిర్యానీ మసాలా వేసుకోండి, ధనియా మసాలా కూడా వేసుకోండి. అలాగే నింబు రసం వేసుకోండి. ఇప్పుడు మనం ఎగ్స్ అనేవి ఇందులోనే ఫ్రై చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఎగ్స్కి మసాలా అనేది పట్టేస్తుంది ఇలాగా. ఇప్పుడు అన్నం అనేది కొంచెం కొంచెం ఉడుకుతూ వస్తుంది. అన్నం అనేది ఇలా 50% ఉడకాలి. 100%లో 10% అయితే ఉడకకూడదు, 90% ఉడకాలి. ఇప్పుడు మనం ఇలా మధ్యలోకి వేసుకుందాం అన్నం, ఎందుకంటే కింద పట్టేయకుండా ఉంటుంది అన్నం. ఇలా అయితే అన్నం మొత్తం వేసుకోండి, మాడిపోకుంటూ ఉంటుంది కింద ఇలా మధ్యలోకి అని వేస్తే మాడిపోకుంటూ ఉంటుంది అన్నం. దీనిపైన కలర్ వేసుకోవాలనుకుంటే వాటర్ తీసుకొని కొంచెం కలర్ అనేది యాడ్ చేసుకొని వేసుకోండి. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయండి. నేనైతే ఇలా వేసుకున్నాను. కొంచెం కొత్తిమీర కూడా వేసుకోండి, కొత్తిమీర పుదీనా వేసుకోండి, ఇందాక పక్కన పెట్టేసుకున్న కొత్తిమీర పుదీనా. అలాగే ఆనియన్స్ కూడా వేసుకోండి. కొంచెం గీ అనేది అప్లై చేసుకుంటున్నాను అన్నం పొడి పొడిగా రావడానికి. అలాగే నిమ్మరసం కూడా వేసుకోండి పైనుంచి. చూడండి ఫ్రెండ్స్, అన్నం అనేది ఉడికింది, ఎలా పొడి పొడిలాడుతూ వచ్చిందో. ఎంతో టేస్టీగా ఉంది ఫ్రెండ్స్. ఈ టిప్స్తో మీరు కూడా ఫాలో అయ్యి ఎగ్ బిర్యానీ అనేది చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, మర్చిపోకండి. కామెంట్లో రెసిపీస్ అని చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, అన్నం అనేది ఎంత పొడి పొడిలాడుతూ వచ్చిందో చూసి వేసుకోండి. ఎగ్స్ అనేవి విరిగిపోతూ ఉంటాయి మధ్యలోనే. ఎంతో టేస్టీ ఎగ్ బిర్యానీ అనేది రెడీ అయింది. కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.